ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే జూన్ జూలై ఈ 2 నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా టీటీడీ వారు అన్ని రకాల టికెట్స్ ని 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ నెలలో అంటే ఈ మే నెల 18వ తేదీ నుంచి రిలీజ్ చేస్తారండి. ముందుగా ఆగస్టు నెల టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేస్తాను. తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఈ మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆగస్టు నెల ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైతే ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా డిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏ తేదీలో ఏ సేవకు సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. అలా డిప్ లో సెలెక్ట్ అయిన భక్తులందరూ కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుంది. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఆగస్టు నెలలో వార్షిక సేవల్లో భాగంగా పవిత్రోత్సవం సేవలను కూడా టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రోత్సవం సేవ అనేది సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారండి. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 3 రోజులు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆగస్టు నెలలో నిర్వహించే వార్షిక పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీలో మీ ఇంటి వద్ద నుంచే టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకి మీ దర్శనం తేదీలో చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఇక నెక్స్ట్
తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి చాలా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోతాయి. సో ఆగస్టు నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మే 23వ తేదీ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు అంటే టోటల్ గా 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబోవ్ అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. లేదు మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ ని టికెట్స్ బుకింగ్ టైమ్ లో అప్లోడ్ చేయాలి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మే 24వ తేదీ ఆదివారం సండే పబ్లిక్ హాలిడే కావడంతో ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అంటే మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఆగస్టు నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక జూన్ నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే జూన్ నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మే 26వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక జూలై నెలకి సంబంధించిన టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ
తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇక టీటీడీ ట్రస్టార్ స్కీమ్ డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 26వ తేదీ ఉదయం 11:30 ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవండి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొంతమంది శ్రీవారి భక్తులు మేము మొదటి గడప సేవలకి జూలై నెలలో కూడా సెలెక్ట్ కాలేదు, ఆగస్టు నెలకి సంబంధించి లక్కీ డిప్ సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆగస్టు నెలకి సంబంధించి పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 300 రూపీస్ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా కొంతమంది శ్రీవారి భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో ఆ భక్తులందరికీ కూడా ఈ 3 నెలల టికెట్స్ రిలీజ్ గురించి ఒక ముందస్తు సమాచారం తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ అలాగే ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో జూన్, జూలై, ఆగస్టు నెలల టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.